వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి భాగం. మనమైతే ఈరోజు ఒక వీడియో అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాం అనమాట. వీడియో ఏం కాదు, ఈరోజు అయితే మనం గోకాట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఓకే, ఇంకా ఈరోజు ఏం జరిగిందో చూసేయాలంటే ఈ వీడియో అయితే చూసేయండి. మనమైతే ఈరోజు గోకాటింగ్కి వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకున్నాం కదా. ఆ ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యేటట్టుంది మావా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం లేదు, మన బండి ముందర టైర్ అయితే పంచర్ అయింది మావా. ఇంకా ఏమేమి జరిగిందో తెలియాలంటే వీడియో అయితే చూసాను మావా. మన పంచర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే మనమైతే బాగా చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మన బండికి ఎటువంటి పంచరు అండ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మనమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. కేవీఎస్ గ్రౌండ్కి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే మన తిరుపతిలో కేవీఎస్ గ్రౌండ్లోనే గోకాటింగ్ అయితే ఉందన్నమాట. మనమైతే ఒక షార్ట్లో కూడా చెప్పినాము, మన షార్ట్కి 50 లైక్స్ కంప్లీట్ అయితే గోకాటింగ్ అయితే వస్తామని అయితే చెప్పుకున్నాము. ఇంకా వీడియోని లాస్ట్ దాకా చూసేయండి మా డిస్కషన్ ఏంద్రా అంటే, ఇప్పుడు మనం పోతే గోకాటింగ్ ఓపెన్లో ఉంటుందా ఉండదా, ఇంకా టైం 3 కదా, గోకాటింగ్ ఓపెన్లో ఉంటుందా ఉండదా, అసలు మనల్ని అలో చేస్తారా చేయరా, మా మైండ్లో అయితే గోకాటింగ్ గురించి కొన్ని వందల డౌట్స్ అయితే రేజ్ అయినాయి అనమాట. ఆడపోయినాక మనకైతే ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చింది. ఆడపోయినాక మనకైతే ఒక మినీ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంద్రా అంటే, మన ఇంటి నుంచి కేవీఎస్ గ్రౌండ్కి అయితే 2.1 కిలోమీటర్ అనమాట. అదే ఇప్పుడు వీడైతే 3.6 కిలోమీటర్కి అయితే తొడుకోబోతున్నాడు. అదే మన ఇంటి సైడ్ అయితే, మన ఇంటి నుంచి అయితే ఇంకో రోడ్డు వెళ్ళి ఉంటే 2.1 కిలోమీటర్తో సరిపోయి ఉంటుంది. వీడు ఆత్రంగా ఈ పక్క తొడుకొచ్చినాడు. ఇప్పుడు అనవసరంగా 3.6 కిలోమీటర్ పెట్రోల్ అయితే వేస్ట్. వీడిని ఏమనాలో మీరే కామెంట్లో చెప్పండి. వీడు చేసిన పని వీడిని ఏమనాలో అయితే కామెంట్లో చెప్పండి. ఇందాక చెప్పాను కదా, మనకైతే ఒక మినీ హార్ట్ అటాక్ అయితే వచ్చిందనేసి. ఆ మినీ హార్ట్ అటాక్ ఏందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫైనల్లీ మనమైతే కేవీఎస్ గ్రౌండ్ బ్యాక్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. చూసేయండి, ఇక్కడైతే మన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది కదా, అక్కడ నుంచి మనమైతే రైట్ తీసుకొని ముందరకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఒక ఆంటీ అయితే మన నమస్తే పెడుతుంది. ఒక ఆంటీ అయితే మన నమస్తే పెడుతుంది కేవీఎస్ అనే పేరుతో. మళ్ళీ ముందరికి కొంచెం దూరం వెళ్ళామంటే ఇక డిస్కషన్ ఏంద్రా అంటే, మా హర్షగాడు అయితే నా గుండెనే గిమ్మలుగా చేసుకొని నా గుండె పైన ఫోన్ పెట్టుకుని అయితే షేక్ కాకుండా అయితే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడైతే మన ఇట్టే చాలా ముందరకు వస్తే చిరుతిగా డిస్కషన్ ఏంద్రా అంటే, ఆడి పోయినాక కార్లు వేసుకుంటే అదే గోకాటింగ్తో అయితే డ్రిఫ్ట్లు కొడదామని అయితే వాడు ప్లాన్లో ఆడిపోయినాక మినీ హార్ట్ అటాక్ అయితే అదే అనమాట. అయితే మనము ముందుకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను అదే హర్షాన్ని తిరుగుతూ ఉన్నాను, నా గుండు నుంచి తీరా ఫోన్ అని అయితే తిరుగుతూ ఉన్నాను. మనైతే ముందుకు వచ్చామన్నమాట. ఇటు సైడ్ అయితే అదే ఇదేదో కాదు, మనకి ఒక షాట్లో అయితే షాక్ కొట్టింది కదా మనకి. ఆ ప్రదేశం అయితే ఇదే లెఫ్ట్ సైడ్ ఉండేదంట, షాక్ కొట్టిండేదన్నమాట. మనైతే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఫైనలీ మనమైతే గోకాటింగ్ ప్లేస్కి అయితే ఎంటర్ అయిపోయినాము. మా హర్ష అయితే చూడండి ప్రికాషన్స్ అయితే చూపిస్తున్నాడు. చూసండి, ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోతే ఇప్పుడు మనకి ఇంకోటి తెలిసింది ఏంద్రా అంటే, మనకి ఇక్కడ టోటల్ 3 మినీ హార్ట్ అటాక్స్ ఉన్నాయన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 3 మినీ హార్ట్ అటాక్స్ ఏందో కూడా చూపించేస్తాము. ఇక్కడైతే మా చరిత్ర అయితే పర్మిషన్ అడుగుతున్నాడు యూట్యూబ్ వీడియో తీసుకోవచ్చా అనేసి. అక్కడైతే ఓకే అనింది. అందులోపల హర్ష అయితే గోకాటింగ్ రేస్ ట్రాక్ అయితే చూపిస్తున్నాడు. ఇదైతే 5 laps అయితే 250 రూపీస్ అనమాట. ఇక్కడైతే మా దగ్గర ఒక ఫామ్ అయితే ఫిలప్ చేస్తున్నారు. ఆ ఫామ్ అయితే ఎందుకో అయితే ఐడియా లేదు మనకి. ఫామ్ ఎందుకో అని భయంతో అయితే నేనైతే ఫిలప్ చేశాను. ఫిలప్ చేసినైతే కానీ సైన్లు నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు హర్ష చరిత్ర అయితే సైన్ చేసినారు. మా టెన్షన్ ఏంటంటే అంటే, ఇప్పుడు ఏదో ఫామ్ ఫిలప్ చేయించుకుంటాను, అది ఏందో కూడా మేము చదవాలా, పొరపాటున ఏదైనా ఏదన్నా అయ్యి ఆల్రెడీ మేము ఫామ్లో ఫిలప్ చేసినాం కదా అంటే అప్పుడు మేము ఆన్సర్ చెప్పాలైతే మాకు అర్థం కావట్లేదు. సో వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు రేస్ ట్రాక్లోకి అయితే ఎంటర్ అయిపోయినామని ఆనందపడాలా బాధపడాలా అయితే మాకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇందాక మేమైతే ఒక 3 మినీ హార్ట్ అటాక్స్ ఉన్నాం కదా, దాంట్లో ఒక హార్ట్ అటాక్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఆ హార్ట్ అటాక్ ఏంద్రా అంటే, సాటర్డే సండే వచ్చిన వాళ్ళకి 350 అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మేమైతే ఓన్లీ 1000 రూపీస్ తీసుకోమని మళ్ళీ చేంజ్ ఇంట్లో వేయాలనుకున్నాము. అడిగిపోతే 350 రూపీస్ అంటే ఆడే 1050 రూపీస్ అయిపోయింది. మేమైతే ఎట్లో కట్టేసినాము. మిగతా హార్ట్ అటాక్స్ ఏందో ఇంకా చెప్తాను. అదైతే గోకాట్ అయితే అయిపోయింది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే హ్యాండిల్ కొద్దిగా లూజ్ ఉండాలా, అంతా బాగుంది. కానీ ఇంకో ప్రాబ్లం ఏంద్రా అంటే, సాటర్డే సండే 350 రూపీస్ అంట. ఒక్కొక్కరు తీసిపోయింది 250 రూపీసే. డ్రిఫ్ట్
డ్రిఫ్ట్లు కొడితే డిస్క్వాలిఫై చేస్తారు. బండికి అయినా చిన్న యాక్సిడెంట్ అయినా కానీ అంతా మనమే పే చేయాలి. మళ్ళీ ఫోన్స్ అలో లేదంటే వీడియో తీయకూడదు అంట. డిస్క్వాలిఫై చేస్తుంటే మన ఒకవేళ ఫోన్ బయటికి తీసినట్టు వాళ్ళు తెలిసినా కానీ డిస్క్వాలిఫై చేసి మన మనీ కూడా మనకి రిటర్న్ బ్యాక్ ఇవ్వనమాట. మా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. కానీ ప్రాబ్లం ఏంద్రా అంటే ఆ డ్రిఫ్ట్లు కొట్టేటిది అదంతా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను. అసలు నేను పోయిందే మీకోసం అయితే చూపిద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడైతే వీడియో అనవసరంగా వేస్ట్ అయిపోయింది అండ్ మా డబ్బులు కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకో ప్రాబ్లం ఏంద్రా అంటే మా హెల్మెట్లు తీసుకొని పోయింటే మా హెల్మెట్లు అయితే సెటప్ అయితే ఉందన్నమాట. మా హెల్మెట్లు తీసుకొని పోయితే వీడియో అయితే తీసుకోండొచ్చు. సరే మా ఇంకైతే చూసేయండి. మా ఈ ప్లేస్ అయితే గుర్తుంది కదా, మనకు ఒక షాట్లో అయితే షాక్ అయితే కొడతా ఉంది. షాట్ ఆల్రెడీ పెట్టినాను. అదే ఒక ప్లేస్లో అయితే షాక్ ఎక్కువ కొడుతుంది కదా, హీరో కూడా మాకు కొట్టింది. కానీ మాకు షాక్ కొట్టట్లా, ఏమన్నా వస్తువులు ముట్టుకుంటా అంటే షాక్ కొడుతుంది. అక్కడ చుట్టుపక్కల అడిగితే అది అప్పుడప్పుడు షాక్ కొడుతూనే ఉంటుందంట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అని అనుకుంటున్నారా? ఇంకా మన ఎంజాయ్మెంట్ అయితే ఉంది. గోకాటింగ్ పోతే పోయింది, ఇంకా మన ఎంజాయ్మెంట్ అయితే ఉంది. అయితే ఉంది. గోకాటింగ్ పోతే పోయింది, ఇంకా మన ఎంజాయ్మెంట్ అయితే ఉంది. వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి. మామ ఇందాకైతే చెప్పాను కదా, మన ఎంజాయ్మెంట్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదని. ఆ ఎంజాయ్మెంట్ అంటే ఏదో కాదు, ఇప్పుడైతే ఇక్కడ ఒక ట్రైన్ వస్తుందంట. కాదు, ట్రైన్ అయితే వస్తుంది. ఈ రోడ్లో అయితే ట్రైన్ వస్తుంది. సారీ ఈ రోడ్లో కాదు, ఈ రోడ్డు పక్కన ఉండే ట్రాక్లో అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఒక ట్రైన్ దగ్గర అయితే మనం మామూలుగా హల్చల్ చేయము. ఇప్పుడు మనము మీరే చూసండి. ఇప్పుడైతే మన స్పాట్కి వచ్చాము. ఇంక ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంక మనం సరసర పరిగెత్తుకుంటూ అయితే కిందికి వెళ్దాము. దాని కింద అయితే అడ్వెంచరస్గా ఉంటుందన్నారు. అందులో ఈ ట్రైన్ కూడా కొద్దిగా బెండ్ అయ్యి వస్తున్నట్టు అయితే అనిపిస్తుందంట. మనైతే చెక్ చేద్దాము. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మనైతే చూద్దాము ట్రైన్ అయితే అట్టు వస్తుందని. నిజంగానే వీడియోలో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ మాకైతే ఇక్కడ గజ్జలు వణికినాయి. ట్రైన్ అయితే చాలా ఘోరంగా అయితే బెండ్ అయితే వస్తూ ఉండింది. చూసేయండి, ట్రైన్ అయితే పోతుంది. ఇంకా ఇప్పుడే కాదు మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. అని చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇవే కాదు, ఇంకా చాలా వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను. ఇప్పుడే కాదు, ఇంకా ఇంకొంచెం ఉందన్నమాట వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు గైస్, మేమైతే ఇప్పుడు ఈ రాళ్ళు పెట్టి పట్టాల మీద రాళ్ళు పెట్టి దీని మీద ఎంతమంది ఉచ్చపోతుంటారు. ట్రైన్ వేసేసాడు, బాగా వేసేసాడు. సడన్ గా రాయి పడేసినాడు. రాళ్ళు అయితే అక్కడ పెట్టి మేమైతే ట్రైన్ పడుకోవడానికి ప్లాన్ చేసినాం అనమాట. ఓకే, చూసేయండి. తిరుపతి బలం కాదు, వీడు మాత్రం ఓడి మాత్రమే.